దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. దేవుని బిడ్డరా, చిన్న మాట దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి మనము చదువుకొని నూతన సంవత్సర ఆరాధనలోనికి ముందుకు సాగుదాము. కీర్తనలు 33వ కీర్తన మొదటి వచనము చదువుతున్నాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతోను యెహోవాను స్తుతించుడి. పదిదంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, మీ పాదములకు స్తోత్రాలు. గత సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరములోనికి ప్రభువా 2026వ సంవత్సరము ప్రవేశింపజేశారు. అయ్యా, ఈ మొదటి నెల మొదటి దినము అయ్యా నీ సన్నిధి భాగ్యం ఇచ్చి నేను ఆరాధించుటకు నీ సన్నిధిలో అయ్యా ప్రథమంగా ఆ మొట్టమొదటి దినము సంవత్సరములో అయ్యా నీకే అర్పిస్తూ అంకితం చేస్తూ సమర్పించుకుంటూ అయ్యా మొదటి దినము నాయన గడిపి నేను మహిమపరచాలని అయ్యా ఆశతో ఆరాధన చేయడానికి వచ్చాం. ఈ సంవత్సరం అంతా కూడా నీ కృప, నీ కాపుదల, నీ క్షేమాశీర్వాదముతో నీ తోడుతో నడిపింపజేయమని ప్రార్థిస్తున్నాము. వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. 10 నిమిషాలు అయ్యా నీ యొక్క వాక్యం చేత మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ మనల్ని ఆశీర్వదించమని యేసునామములో అడుగుతున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డరా, చదవబడిన లేఖన భాగము దావీదు భక్తుడు రచించిన కీర్తన భాగంలో నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో నూతన సంవత్సరం మొదటి గంటలో మన ఆత్మీయ తండ్రి ఓఫ్రయ్య గారు మన సహవాస సంఘములకు, అగాపే సహవాస సంఘములకు, ఓఫర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యొక్క సహవాసము అందరికీ కూడా మనకందరికీ వాగ్దానముగా యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనములతో మనకు వాగ్దానము, ఈ సంవత్సరపు వాగ్దానము ప్రవక్త ద్వారా మన సహవాస సంఘములకు మన అందరికీ కూడా ప్రవక్త చేత మనము విన్నాము, స్వతంత్రించుకున్నాము. ఆ మాటను ఒకసారి నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. యోబు గ్రంథము 22:25వ వచనం. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అని వాగ్దానము పలికాడు. ఈ సంవత్సరము మనకు బంగారముతో వెండితో కలిగిన ఆశీర్వాదము ఇస్తున్న దేవాది దేవుడే నీకు ఆస్తిగా, సంపదగా, ఆశీర్వాదంగా నీ తోడుంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. నీకు కావాల్సిన సంపద కూడా దేవుడు నీకు ఇస్తాడనే వాగ్దానము మన ఆత్మీయ తండ్రి ఓఫ్రయ్య గారి ద్వారా మనం తీసుకున్నాము, విన్నాము, స్వతంత్రించుకున్నాము. ఈనాటి ఈ సంవత్సరమునకు మనకు కావాల్సిన వాగ్దానం అదే. స్వతంత్రించుకున్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు ఎలా తోడుగా ఉంటాడు అంటే, లోకంలో చాలామంది అన్నీ కలిగి ఉన్నారు కానీ దేవుడు లేనివాడుగా ఉన్నారు. దేవుని బిడ్డలు అలాగా అన్నీ ఉండి దేవుడు లేనివారం కాదు. సర్వశక్తుడు మనకు తోడుగా ఉండి కావలసిన సంపదతో తోడుగా ఉంటాడనే వాగ్దానం స్వతంత్రించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మన నడిపింపుకు ఈనాడు కూడి వచ్చిన మనకు ఒక నడిపింపు కోసము, మన అర్పణ కోసము, మన ఆత్మీయ యాత్ర కోసము ముందున్న వారము కానీ మనము నడుస్తున్న జీవితంలో మనము ఉండవలసిన సిద్ధపాటు
కలిగి మనము ఏ విధంగా మనము దేవుని ఎడల కలిగి ఉండాలో ఒక మాటను మనం తీసుకొని పోదాము. దేవుని ఎడల మనం ఉండవలసిన వైఖరి తెలుసుకొని మనము ఈనాడు మన ఆరాధనలో ముందుకు సాగుదాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అన్నాడు. నీతిమంతులారా అని దేవుడు పిలుస్తున్నాడు. కానీ ఇది అభ్యంతరకరంగానే ఉంది. ఎందుకనగా అసలు బైబిల్ నీతిమంతుడు లేడు, ఒకడును లేడని అందరికీ చాలా సుపరిచితమైన వాక్య భాగము, తెలిసిన వాక్య భాగమే. రోమాపత్రిక 3:11 అంటాడు, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అన్నాడు. నీతిమంతుడు లేడని బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు, నీతిమంతులారా అంటున్నాడు. అసలు నీతిమంతుడు లేడు కదా, మరి నీతిమంతులను ఎందుకు పిలుస్తున్నావు? దేవుని బిడ్డలారా, ఈ రెండు కూడా వైవిధ్యముగా, విరుద్ధంగా, స్వయం ఖండనగా, మరి స్వయం విరుద్ధంగా కనబడుతున్నాయి. స్వయం ఖండనగా మరి ఒకదానికొకటి విరుద్ధంగా కనబడుతున్నాయి మాటలు. నీతిమంతుడు లేడు అంటాడు, మళ్ళీ నీతిమంతులను పిలుస్తాడు. ఇదేంటి అసలు? మనం నీతిమంతులమా అనీతిమంతులమా? ఎవరు మనము? మనకే ఒక మగతికలాగా కన్ఫ్యూజ్లో ఈ మాట కనబడుతూ ఉంది దేవుని బిడ్డలారా. కానీ మనం ఆలోచించగలిగితే మనమందరము అనీతిమంతులమే, నీతిమంతులమైతే కాదు. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారమే, దేవునికి దూరమైపోయిన వారమే, దేవుని ఉగ్రతకు పాలైన వారమే అని బైబిల్ చెప్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఆ మాట మనకు కనబడుతూ ఉంది. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అన్నాడు. పాపం చేత అపరాధం చచ్చిపోయినాము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం అని 3 చివరలు అంటాడు. కడమడి వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రముగా ఉండిమి. దైవోగ్రత, దేవుని ఉగ్రత, దైవం ఉగ్రత మన మీద ఉంది, మానవుల మీద. ఉగ్రతకు పాలైన వారము దేవుని బిడ్డలారా, ఉగ్రతకు పాలైన వారం మనం, దేవుని కోపానికి పాలైన వారము. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని ఉగ్రతకు పాలైన వారమే. మరి ఎలాగ మనము దేవునితో ఉండగలము? పాపం చేసిన వారము కదా, దేవునికి దూరమైపోయిన వారం కదా, దేవుని ఉగ్రత మన మీద ఉంది కదా. ఎందుకు దేవుని ఉగ్రత మన మీద ఉంది అంటే, మన పాపమును బట్టి, మన మూల పితరుడైన ఆదాము పాపమును బట్టి, సకల మానవాళికి ప్రాప్తించిన పాపమును బట్టి దేవునికి దూరమైపోయాం, దేవుడు ఎల్లగొట్టేశాడు. అలాగే అనీతిమంతులమైన దేవునితో సంబంధం తెగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి దేవుడు చేస్తున్న కార్యం ఏమిటంటే, దేవుడు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మంచి మాట పలుకుతా ఉన్నాడు. పాపులను, దేవునితో పాపులు ఉండలేని పరిస్థితి, దేవునితో పాపులు ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే ఒక విషయాన్ని గమనించాలి, దేవునితో మనం ఉండలేని పరిస్థితి, దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, మనం మేము పాపులము. ఏ విధంగా ఆయనతో ఉండగలుగుతాం? ఉండలేం కదా. మరి ఇలాగా అలాంటి పరిస్థితుల్లో తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. నాకు దూరమైపోయిన మానవాళిని మళ్ళీ నాతో కలపాలి, నా స్వరూపములో నేను పుట్టించిన
మానవాళి నాకు దూరం అయిపోయింది పాపం చేసి, ఎలాగైనా వారిని నాతో సమాధానపరచాలని 2000 సంవత్సరాల క్రితం మానవ జాతికి అంటుకొని ఉన్న గొప్ప సమస్యగా ఉన్న పాపం అనే సమస్య నుండి విడిపించడానికి, పరిహరించడానికి ఆ దేవాది దేవుడే తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని 2000 సంవత్సరాల క్రితము భూమి మీద అవతరింపజేసి ఇజ్రాయెల్ దేశములో మరి మరియమ్మ గర్భాన జన్మింపజేసి, కన్య మరియ గర్భాన జన్మింపజేసి యేసు ప్రభుల వారిని లోకానికి దేవుడు పంపించాడు, అనుగ్రహించాడు కుమారుని. ఆయన ద్వారా ఆకాశం అందున్నది కానీ భూమి కింద ఉన్నది కానీ సమస్తము దేవునితో సమాధాన పరచడానికి తన కుమారుని పంపించాడు తండ్రి అయిన దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, అనీతిమంతులమే కానీ దేవుని మహాకృప చేత, ఉచితమైన కృప చేత, యేసు ప్రభుల వారు చేసిన బలియాగ్నము చేత, బలియాగము చేత, తన ప్రాణార్పణము చేత మనను సమాధానపరిచాడు, సంధి చేశాడు, సమాధానపరిచాడు దేవుని బిడ్డ. యేసు ద్వారా మన సమాధానం, దేవునికి నరునికి మధ్యవర్తిగా యేసు ప్రభుల వారు వచ్చాడు. సర్వమానవాళి దైవోగ్రతకు పాలైపోయిన మానవ జాతిని దేవునితో సంబంధం కలపడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఆయన రక్తం చిందించాడు, పుణ్య రక్తం, అమూల్యమైన రక్తం, పరిశుద్ధ రక్తం చిందించాడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పాపము నుంచి పరిహరించబడతారు. అనీతిమంతులు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును. నీతిమంతులుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా అవుతారు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడని చెప్పిన దేవుడే ఆయన మహాకృప చేత ఏం చేశాడో తెలుసా? రోమాపత్రిక 3 చదువుతున్నాను, 22. అది యేసుక్రీస్తునందరి విశ్వాసమునందై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతుంది. ఉచితముగా నీతిమంతులు అయిపోయాము. యేసు కృప బట్టి నీతిమంతులమైపోయాము. అనీతిమంతులమే, దైవోగ్రతకు పాత్రులమే మానవ జాతి అంతా కూడా. కానీ దేవుని బలియజ్ఞం వల్ల, క్రీస్తు బలియజ్ఞం వలన, ఆయన శిలువ మరణం వలన, రక్తం కార్చిన కృప బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు అయిపోతారు. కనుక నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి అని మనం చదువుకున్న 33వ కీర్తనలో. ఎలా నీతిమంతులం అయిపోయాము? అనీతిమంతులం కదా, దేవునికి దూరస్తులం కదా, మునుపు దేవుడు లేని వారము కదా. ఎలాగ నీతిమంతులం అయిపోయామంటే యేసుక్రీస్తు రక్తం వలన, ఆయన ప్రేమ వలన, ఆయన త్యాగం వలన నీతిమంతులం అయిపోయాం. ఆ మాటను దావీదు భక్తుడు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితము పలికాడు. క్రీస్తు మన కోసం బలి అయ్యాడు, రక్తం కార్చి మన నీతిమంతులుగా తీర్చాడు కదా. దాని రక్తం ద్వారా ఈ బలియజ్ఞమే కాక మునుపు, యేసు పుట్టక మునిపే 1000 సంవత్సరాల క్రితం దావీదు పలికాడు, నీతిమంతులారా. ఎలా నీతిమంతులు? ఎలా పలికినావు నాయన అంటే, మనము అనీతిమంతులం అనేది ఎంత నిజమో రాబో కాలంలో ఒక యజ్ఞ పురుషుడు పుడతాడు, బలి అవుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నీతిమంతులు అవుతారని 1000 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలప్పుడే
దీర్ఘదర్శి అయిన దావీదు ప్రవచనము పలికాడు, ప్రవచించాడు. నీతిమంతులు అవుతారా బాబు, ముందు మీరు నీతిమంతులు. పాపులుగా ఉన్నప్పుడే ఒక ప్రవచనం పలికాడు. పాపిని పట్టుకొని అన్నాడు, నువ్వు నీతిమంతుడు అని. పాపిని పట్టుకొని, పాపిని ముందుంచుకొని అంటున్నాడు, నువ్వు నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అని అవుతానయ్యా, నాలో ఏ మంచి లేదు కదా, ఉన్నదంతా పాపమే. నన్ను ఎలా నీతిమంతుడు అంటున్నావు అంటే, నీకు తెలియదు బాబు, నువ్వు పాపివని అనుకుంటున్నావు. కావచ్చు, పాపివే ఉండొచ్చు, పాపివే, స్వభావసిద్ధంగా పాపివే కదా. కానీ నీకు తెలియని ఒక విషయం ఉంది. నువ్వు రాబో కాలంలో దేవుని మహాకృపను బట్టి నువ్వు నీతిమంతుడు కాబోతున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముందే పలికాడు నీతిమంతుడు. ఎంత మంచి దేవుడో తెలుసా. మన అందరి పాపంతో ఉండి మన మీద మనకి అసహ్యము, ఎవరు మెచ్చరు, ఎవరు మనల్ని ఇష్టపడరు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే ఎవరు కూడా మనం పట్టించుకొని ఎవరు కూడా మనను హక్కున చేర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని నీతిమంతులను చూస్తున్నాడు. దేవుని బిడ్డలు, ఒక శాస్త్రవేత్త, ఆయన పేరు మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్, లేకపోతే ఒక భక్తుడు శాస్త్రవేత్త ఉన్నాడు. వాళ్ళ అమ్మ ప్రార్థన చేసేదాడు. ఆ అబ్బాయి చాలా పిచ్చి చేసేవాడు, పిచ్చిగా ప్రవర్తించేవాడు. ఊరు వాళ్ళందరూ పిచ్చోడు అని పిలుస్తుండేవాడు. అంటే పిల్లలు కొద్దిగా పిచ్చిగా చేసేవాడు, తింగర చేసేవాడు. అందరు పిచ్చోడు అని పిలిచారు. కానీ వాళ్ళ అమ్మ మాత్రము, నువ్వు నా బంగారము, నువ్వు గొప్పోడివిరా, నువ్వు గొప్పోడు అవుతావు, నువ్వు మంచోడురా అని పిలిచేది. అబ్బాయి అనేదంటే, అమ్మ నన్ను అందరూ పిచ్చివాళ్ళు అంటున్నారు, నేను పిచ్చివాడినా అని చెప్పి అమ్మని అడిగితే, వాళ్ళ అమ్మ అనేదట, నువ్వు పిచ్చోడు కాదు బాబు, నువ్వు చాలా గొప్పోడివి అని చెప్పేదట. ఊరందరూ పిచ్చివాళ్ళు అన్నారు, కానీ వాళ్ళ అమ్మ పిచ్చివాడు అనలేదు, నువ్వు గొప్పోడవు అన్నాడు. పిచ్చివాడై ఉన్నప్పుడే తెలుసు మమ్మీకి కూడా, అమ్మకు తెలుసు, వీడు కొద్దిగా పిచ్చిగా చేస్తూ ఉన్నాడు, అందుకే అందరు అంటున్నారు తెలుసు. కానీ వాళ్ళ అమ్మ ఆ మాట పలికేది కాదు, నువ్వు మంచోడువే, గొప్పవాడవుతావు అని పిలిచేది. ఊరందరూ పిచ్చివాడు అన్నారు, కానీ అమ్మ మాత్రం ఏమన్నది, నువ్వు మంచోడు, నువ్వు గొప్పోడవు అవుతావు అని చెప్పి పిలిచేది వాళ్ళ అమ్మ. రాబోయే కాలంలో ఆ అబ్బాయి పెద్దోడైన తర్వాత గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొప్పోడైన తర్వాత అందరూ మెచ్చుకుంటారు, కానీ ఏ మంచి లేనప్పుడు, బీదవాడుగా ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడు, పేరు లేనప్పుడు ఎవరు పట్టించుకోరు. ఎవరు నావాడు అనరు, నా కొడుకు అనరు, నా తమ్ముడు అనరు. ఎవరప్పుడు నావాడు అని ఎవరు పిలువరు. ఒక వ్యక్తి గొప్పోడైనప్పుడు, డబ్బు సంపాదించినప్పుడు, పేరు సంపాదించినప్పుడు అందరూ నావాడు అంటారు. గొప్పోడైనప్పుడు ఎవరైనా నావాడు అంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. కానీ వాళ్ళమ్మ, అందరూ హేళన చేస్తున్న నా కొడుకు మంచివాడే. దేవుడు కూడా మనం మంచివాళ్ళం కాకపోయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతుడు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి. ఆలోచించాలి. మనలో ఏ మంచి లేకపోయినా, దైవోగ్రతకు పాత్రమైన ఉన్నప్పటికీ కూడా మనం ఏమని పిలుస్తున్నాడంటే, నువ్వు పాపివి, నువ్వు చెడ్డోడువు, నువ్వు పనికిరావు అనట్లేదు మన దేవుడు. నువ్వు నీతిమంతుడు అని పిలుస్తున్నాడు. ఎప్పుడు పిలిచాడు? మన మంచివారమైన తర్వాత కాదు, మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసమైన మరణించాడు. మన బలహీనులమై ఉండగానే, మన శత్రువులమై ఉండగానే మన కోసం తన ప్రాణం అర్పించాడు ఆయన. అంత ప్రేమ కలిగిన ఒక విషయం తెలుసా, మంచిగైన తర్వాత మంచోడు అనే వారేమో లోకం, కానీ దేవుడు అలాగా నీ భవిష్యత్తును చూసి, ఇప్పుడు ఇలాగ ఉన్నాడు వీడు, కానీ రాబోయే కాలంలో వీడు నా పనిముట్టు, నా పాత్ర, నా సేవకుడు, నా దాసుడని చూస్తాడు ఆయన.
ముందు కాలంలో వీడు గొప్ప వ్యక్తి అవుతాడని చూస్తాడు. ముందు ఇప్పుడు కాదు, ముందు చూస్తాడు. మునుముందుడు ఏమవుతాడో చూస్తాడు. చూసి మనను ఆ పిలుపుతో పిలుస్తాడు. యాకోబే మోసగాడే, కానీ ఆయన ఇజ్రాయేలుగా చూశాడు యాకోబు. దేవునికి స్తోత్రం కాదు. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు మనను దేవుడు చూసే విధానం గొప్పది. గొప్ప విషయం ఏంటో తెలుసా? అసలు మనము బలహీనలు ఉండగానే, పాపలం ఉండగానే ఆయన నీతిమంతుడా అని పిలిచాడు కదా. ఎంత గొప్ప దేవుడు! వాస్తవానికి మంచివాడు చెడ్డవాడని ముచ్చట కాదు. అసలు మనం పుట్టక మునిపే, భూమి పునాదులు వేయబడక మునిపే మనం చూశాడు ఆయన. భూమి పునాదులు వేయబడక మునిపే, జగతి పునాది వేయబడక ముందు మనం చూసి మనను ప్రేమించాడు, మనం నేర్పరచుకున్నాడు. నువ్వు నా సొత్తు అన్నాడు, నా బిడ్డవన్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ప్రణాళిక! అంత గొప్ప దేవుడు మన దేవుడై ఉన్నాడు. మనను చెడ్డవారని పిలవలేదు, మన నీతిమంతులను పిలిచాడు. ఆ దేవుని మనం స్తుతించాలి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చెల్లించుట యథార్థవంతులకు మంచిది, శోభస్కరం. మనం ఎందుకు స్తుతించాలి? దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి తెలుసా? 2025 సంవత్సరం అంతా కాపాడాడు, మనకు కొత్త సంవత్సరం మనకిచ్చాడు. ఈ సంవత్సరం చూడకుండానే కొంతమంది చనిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ కొత్త సంవత్సరం మనకిచ్చాడు. స్తుతించాలి. ఎన్నో మేలు చేశాడు, స్తుతించాలి. రక్షణ ఇచ్చాడు, స్తుతించాలి. లెక్కించలేని మేలును మన జీవితం చేశాడు, స్తుతించాలి. స్తుతి చెల్లించుట యథార్థత కలిగిన వారికి అది శోభస్కరము, మంచిది. యథార్థత ఉన్న వాళ్ళని స్తుతించకుండా ఉండలేదు. కనుక ఈ దినం మనం స్తుతించడానికి వచ్చాము. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తలంచుకొని తలపోస్తూ ధ్యానిస్తూ మన 2 చేతులు దేవుని స్తుతించవలసిన సమయము. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. ఇంతవరకు నీ కృప చేత నడిపించి మాతో మాట్లాడిన మా ప్రభువా, అయ్యా మా పట్టను చూపిన కృప, అయ్యా ధన్యతబడి మీ పాదాలకు కోటానికి వందన చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ సంవత్సరం అంతా నైనా మేము ఉండవలసిన, మేము ప్రవర్తించవలసిన వైఖరి నైనా ప్రభువా, అయ్యా నైనా ప్రభు మనసును మాకు మరొకసారి మాతో మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరిలో ఈ కృతజ్ఞతా భావము కలిగి మేము సంవత్సరం బతుకుదుముగాక. అయ్యా నీకు వందనాలు. అపరంజితోనూ ప్రశస్తమైన వెండితోనూ నిన్ను దీవిస్తానన్నావు ప్రభువా. దేవా, నువ్వు మాకు తోడుగా ఉన్నావు కనుక తోడయ్యున్న దేవుడు అయ్యా మేము కలిగి ముందు ఈ సంవత్సరం అంతా ముందుకు సాగుటం కృప చూపించండి, సహాయం దయచు. యేసు నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.